ప్రశాంతంగా సినిమాలు చేసుకుందామంటే లేనిపోని తలనొప్పులు నయనతారను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన డాక్యుమెంటరీ ఇప్పుడు ఆమెకు చిక్కులు తెస్తుంది. ప్రతిసారి అందులో ఉన్న ఏదో చిన్న తప్పు దొర్లడం, దానిపై నయనను కోర్టుకు లాగడం కామనైపోయింది. తాజాగా చంద్రముఖి నిర్మాతలు ఈమెకు నోటీసులు జారీ చేశారు. 2005లో విడుదలైన చంద్రముఖితోనే నయనతార స్టార్గా మారింది. ఆ తర్వాతే ఆమెకు స్టార్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. దాంతో డాక్యుమెంటరీలో కొన్ని విజువల్స్ వాడారు. అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్ వాడడంపై హైకోర్టును ఆశ్రయించారు చంద్రముఖి నిర్మాతలు. ఈ విషయంపై నయనతార నెట్ఫ్లిక్స్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం కింద తమకు 5 కోట్లు కావాలని పిటిషన్లో డిమాండ్ చేశారు చంద్రముఖిని నిర్మించిన ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ. గతంలో ధనుష్ సైతం ఇదే డాక్యుమెంటరీపై నేను రౌడీనే క్లిప్స్ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ కేసు పెండింగ్లో ఉండగానే తాజాగా చంద్రముఖి టీం యాడ్ అయ్యారు.